ఒకటేంటంటే మీరు కూడా ఇప్పుడు హౌస్ హోల్డ్ నేమ్ అని చెప్పొచ్చు కదా. బికాజ్ వెబ్ సిరీస్లో వి డోంట్ హ్యావ్ టు గో టు థియేటర్ టు వాచ్ కదా. సో శౌర్యపాఠం ఒకటి, శౌర్యపాఠం హోమ్ టౌన్ ఏమో ఆహాలో ఉందండి వెబ్ సిరీస్. అది ఒక 5 ఎపిసోడ్లే, చాలా బాగుంటుంది. అంటే నాస్టాలజిక్ కైండ్ ఆఫ్ మీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేలా చేస్తుంది. అండ్ శౌర్యపాఠం వచ్చి April 25th రిలీజ్ అవుతుంది. అది టెక్నికలీ చాలా సౌండ్, చాలా బాగా తీశారు. ఏంటండి వాట్ ఈస్ ద ప్లాట్? ప్లాట్ హేస్ట్, మనీ హేస్ట్. ఓకే. దాని గురించి వీళ్ళు ఎలా ట్రై చేశారు ఏంటి, ఆ చౌర్యం చేయడం వల్ల వీళ్ళేం పాఠం నేర్చుకున్నారు అన్నది సినిమా. చూడండి, మంచి క్యారెక్టర్స్, చాలా బాగా పర్ఫామ్ చేశారు. శౌర్యపాఠం. అవును, చౌర్యం అంటే దొంగతనం పాఠం. అది చౌర్యాని కోసం పాఠమా లేకపోతే చౌర్యం చేసిన తర్వాత వచ్చిన పాఠం అన్నది కూడా మీకు చాలా పాపులర్ జానర్. మనీ హైస్ట్ ఒకటి మనకి ఓటీటీలో, ఇంకోటి హారర్ థ్రిల్లర్, ఇది ఇన్వెస్టిగేటివ్ ఒకటి, అండ్ సూపర్ న్యాచురల్, ఇవన్నీ కూడా అంటే ఆత్మలు ఇలాంటివి కూడా బాగా ఇది. సో ఐ థింక్ దిస్ విల్ బి ఎ వెరీ వెరీ హిట్ పాపులర్ వెబ్ సిరీస్. చౌర్యపాఠం వెబ్ సిరీస్ కాదు, సినిమాని 25th. ఇంకా ఏమేమి చేస్తున్నారు మరి? ఇప్పుడు డియర్ ఉమా అని రిలీజ్ అయింది. డియర్ ఉమా నాకు తెలుసు. డియర్ ఉమా తను వచ్చింది కదా. అవునా? ఉమా మా స్టూడియోకి వచ్చి నేను మాట్లాడాను. ఓకే, వెరీ యంగ్ డైనమిక్, బాగా వెరీ డైనమిక్ లేడీ. అవును, మై ప్రొడ్యూస్ చేసింది, రిలీజ్ అయింది, రన్నింగ్ ఇన్ థియేటర్ సక్సెస్ఫుల్లీ. చాలా అంటే చాలా కష్టపడింది. సినిమాని థియేటర్లో రిలీజ్ చేయడం కూడా పెద్ద టాస్క్ కదా. అసలు తనకి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చేయడం, అదే నేను చాలా ఆశ్చర్యపోయాను. యంగ్ గర్ల్ కమింగ్ అండ్ సేయింగ్ నేను ప్రొడ్యూసర్ అవుతాను. యా, గ్రేట్. యా, సో అమేజింగ్. డియర్ ఉమా ఇస్ రన్నింగ్. బట్ ఇంకా నెక్స్ట్ మీ సిరీస్ ఏమైనా సైన్ చేశారా? సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ అద్భుతమైన క్యారెక్టర్ అరే వచ్చేసిందని. బ్లాక్ అండ్ వైట్ అని మన నార్త్ స్టార్ వాళ్ళది చేస్తున్నాను. దాంట్లో అంటే సోనీ లివ్కి అది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, అదొకటి. అండ్ ఇసకపట్నం అని చెప్పేసి మన అమెజాన్కి చేస్తున్నాను, అదొక వెబ్ సిరీసు. ఈటీవీ విన్కి ఒకటి చేస్తున్నాను. ఈటీవీ విన్కి కానిస్టేబుల్ కనకం అని అదొకటి అయిపోయింది. అది ప్లస్ లిటిల్ హార్ట్స్ అని ఇంకోటి ఈటీవీ దీనికే, అదొకటి చాలా అమేజింగ్ క్యారెక్టర్. అయితే ఫుల్ బిజీ మీరు. అంటే యూఆర్ జస్ట్ టోటలీ ఐ థింక్ 20-25 days a month మీరు ఇట్ స్టార్ట్ చేసి యూఆర్ బిజీ. సో అయితే యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ టు వాచ్ యూ ఇన్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అది. బట్ విశ్వంబర్లో కూడా యువర్ క్యారెక్టర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ యూనిక్, వెరీ డిఫరెంట్. యాక్ట్ చేస్తారు. మెగాస్టార్ గారితో యాక్ట్ చేయడం అంటే ఇంతవరకు ఆయనేమో మా అమ్మ నాన్నల స్టూడెంట్, బట్ ఓవర్ ది ఇయర్స్ అంటే లెక్కేసుకుంటే ఆయన పెద్ద హీరో అయిన తర్వాత ఇంతకాలం నాకు ఆపర్చునిటీ రాలే ఆయనతో చేయడానికి. ఆఫ్టర్ నాకు 50 years దాటిన తర్వాత ఆపర్చునిటీ వచ్చింది. ఆయన ఏంటంటే అంత యంగ్ అయిపోతున్నారు రాను రోజు. బాగా ఏం తింటున్నారు ఏమిటి అతిలోక సుందరి. నాకే ఇప్పుడు ఒక టైంలో మీరు అన్నారు కదా ఎందుకు సనగవుతున్నారని, ఆయన మధ్యలో ఒక వీడియో చూశాను, ఇలా 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 ఊపేస్తున్నాడు ఆయన తాడుని సన్నగవడానికి. ఈయనే ఇంత కష్టపడుతుంటే నేను ఎందుకు తినేసి లావైపోవడం, ఏంది ఇది, ఏం జరుగుతుందని సనబడుతున్నాను. నాకు ఆ విధంగా ఆయన ఇన్స్పైర్ చేశాడు. ప్లస్ లక్కీగా నాకు 50 yearsకి అట్లీస్ట్ ఈ ఏజ్ కన్నా నాకు ఆపర్చునిటీ వచ్చింది విశ్వంభర్లో ఆయనతో చేయడం. ఇట్స్ వండర్ఫుల్ థింగ్ యాక్చువల్లీ. చిరంజీవి గారితో యాక్ట్ చేసే ప్రాజెక్ట్లో ఉండడం అనేది ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. సో అది కూడా వీల్ జస్ట్ వెయిట్ ఎలా అన్రైవల్ అవుతుంది మీ క్యారెక్టర్ అని చెప్పి. చూడండి, అది వెరీ డిఫరెంట్. నాకు చాలా బాగా నచ్చింది. నాకు వాసిష్ఠ గారు మరి ఏమనుకున్నాడో తెలియదు, నాకు ఆ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ని తీసుకొచ్చి నాకే రాజీవ్ కావాలని చెప్పేసి పట్టుబట్టి పెట్టాడు ఆయన. సో థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో.